1500 కండక్టర్ పోస్టులకు రైట్ ఎంపికకు 10వ తరగతి విద్యార్హత, సమస్యగా మార్కుల శాతం, గ్రేడింగ్ విధానం, స్పష్టతకు ఎస్ఎస్సి బోర్డును సంప్రదించిన ఆర్టీసీ. రాష్ట్ర వ్యాప్తంగా 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ యాజమాన్యమే ఈ పోస్టుల భర్తీని చేపట్టనుంది. 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ పోస్టులకు ఉద్యోగుల్ని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో నియామక ప్రక్రియపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టి సారించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం టీజీఎస్ఆర్టీసీ ఆవిర్భవించిన తర్వాత ఇప్పటి వరకు కండక్టర్ పోస్టులను భర్తీ చేయలేదు. ప్రతి ఏటా ఉన్న ఉద్యోగులే రిటైర్ అవుతుండటంతో ఖాళీలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ మేరకు కొంతకాలం క్రితం అవుట్సోర్సింగ్ పద్ధతిలో తాత్కాలికంగా హైదరాబాద్, సికింద్రాబాద్ సహా వివిధ రీజియన్ల పరిధిలోని డిపోల్లో నియమించింది. ఇప్పుడు ప్రభుత్వం అనుమతించడంతో 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి ఆర్టీసీ సమాయత్తమవుతుంది. మార్కులు వర్సెస్ గ్రేడింగ్. కండక్టర్ పోస్టులకు 10వ తరగతిలో వచ్చిన మార్కుల శాతాన్ని ఆధారంగా తీసుకొని ఎంపిక చేసే విధానం ఆర్టీసీలో ఉంది. రీజియన్ల వారీగా ఖాళీలు, రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకుంటూ నియామక ప్రక్రియ జరిగేది. ఆ తర్వాత 10వ తరగతిలో గ్రేడింగ్ విధానం అమలులోకి వచ్చింది. మళ్లీ ఇప్పుడు గ్రేడింగ్ విధానం పోయి మార్కుల శాతం వచ్చింది. దీంతో కండక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల్లో కొందరు మార్కుల శాతంతో, మరికొందరు గ్రేడ్ పాయింట్లతో దరఖాస్తు చేసే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఈ రెండు విధానాలను ఎలా పరిగణనలోకి తీసుకోవాలన్న అంశంపై కసరత్తు చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు ఎస్ఎస్సి బోర్డుకు ఆర్టీసీ యాజమాన్యం తాజాగా లేఖ రాసింది. గ్రేడింగ్ను మార్కుల శాతంగా ఎలా లెక్కించాలి అనే విషయంపై ఎస్ఎస్సి బోర్డు నుంచి స్పష్టత తీసుకొని కండక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆర్టీసీ భావిస్తున్నట్లు సమాచారం.